Hello friends, welcome to Tech News episode 919. ఈరోజు డేట్ డిసెంబర్ 27th 2021. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు ఒక బ్లాస్టింగ్ డీల్ చెప్తాను. సామ్సంగ్ బడ్స్ ప్రో దీని రెగ్యులర్ ప్రైస్ 14,000 ఉంటుంది. కానీ ఈరోజు అమెజాన్లో ఐసిఐసిఐ కార్డ్ యూజ్ చేస్తే మీకు 7,191 రూపాయలకు వస్తుంది. ఇది ఖచ్చితంగా బ్లాస్టింగ్ డీల్ అనమాట. ఎవరైతే సామ్సంగ్ లాంటి ఒక ప్రీమియం బ్రాండ్లో ఒక ప్రీమియం టీడబ్ల్యూఎస్ బడ్స్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది ఒక కిల్లర్ డీల్. ఒక లుక్ వేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఐఫోన్ 12 అఫీషియల్ కేసెస్, యాపిల్ అఫీషియల్ కేసెస్ రెగ్యులర్గా మీకు 4,990 రూపాయలు ఉంటాయి. కానీ ఈరోజు అమెజాన్లో కొన్ని మోడల్స్కి ఐఫోన్ 12 అలాగే ఐఫోన్ 12 ప్రో 12 ప్రో మ్యాక్స్ ఈ మోడల్స్కి మాత్రం మీకు 999 రూపాయలకి అవైలబుల్గా ఉన్నాయి. వాటి లింక్స్ కూడా కొన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే అఫీషియల్ కేసెస్ కావాలనుకుంటారో వాళ్ళకి కూడా ఇది ఒక కిల్లర్ డీల్ అనమాట. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ ఫాలో అయిపోయి అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. మార్నింగ్ కూడా చాలా కిల్లర్ డీల్స్ వచ్చినాయి. మీరు కొంచెం యాక్టివ్గా ఉండాలి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోవాలి, కొంచెం ఛానల్ మీద అప్పుడప్పుడు ఒక కన్ను వేస్తూ ఉండాలి. అప్పుడే మీకు ఇలాంటి లూట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఇంకా ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఇస్తున్నాయి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీలైతే తలా కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇక ఈరోజు మన టెక్నిక్స్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ వెరీ సూన్ గ్లోబల్గా వన్ప్లస్ 10 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. అండ్ దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అనేది మనకి మేబీ జనవరి 4వ తారీఖున తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చైనాలో కొన్ని ఆన్లైన్ పోర్టల్స్లో ప్రీ ఆర్డర్స్ అనేవి జనవరి 4వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయని వీళ్ళైతే ఆల్రెడీ పోస్టర్లు కూడా తీసుకొచ్చేసారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన పోస్టర్లు అఫీషియల్గా కూడా వీళ్ళు కూడా షేర్ చేస్తున్నారు. ప్రీ ఆర్డర్స్ మాత్రం జనవరి 4వ తారీఖు నుంచి మీకు చైనాలో రానున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ మనకి జనవరి 5th గ్లోబల్గా IQOO9 సిరీస్ని లాంచ్ చేయబోతుంది కదా. సో ఈ IQOO9 సిరీస్ సంబంధించిన ఫొటోస్ అనేవి నిన్న సాయంత్రం కొన్ని లీక్ అయిపోయినాయి. లైవ్ ఇమేజెస్ అనమాట, చూడడానికి ఇలాగే ఉంటుంది. ఇంతకుముందు మనకు ఒకసారి లీక్ వచ్చింది కదా, ఆ లీక్ ప్రకారంగానే ఆ డిజైన్ అనేది ఉంటుంది. అండ్ దీంట్లో కూడా కెమెరా డిపార్ట్మెంట్లో చాలా వరకు వీళ్ళు కొత్త టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ అయితే చేయబోతున్నారు. అండ్ డిస్ప్లే కేటగిరీలో కావచ్చు, ప్రాసెసర్ ఆల్రెడీ మనకు తెలిసింది స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ని వాడతారు. ఖచ్చితంగా ప్రీమియంగా ఉంటాయి, కానీ ఖచ్చితంగా ప్రైస్ కూడా చాలా ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి డీజో నుంచి డీజో అనేది రియల్మీకి సంబంధించి ఒక టెక్ లైఫ్ బ్రాండ్. సో దీంట్లో వీళ్ళు చాలా రకాల స్మార్ట్ ప్రొడక్ట్స్ తీసుకొస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు త్వరలోనే ఇంకొక వాచ్ కూడా తీసుకురాబోతున్నారు, స్మార్ట్ వాచ్ డీజో వాచ్ R అనమాట దీని పేరు. అండ్ దీంతో పాటు డీజో బడ్స్ జెడ్ ప్రో అని ఒక టీడబ్ల్యూఎస్ బడ్స్ కూడా తీసుకురాబోతున్నారు విత్ యాక్టివ్ నాయిస్ కన్స్ట్రక్షన్. ఇవి రెండు జనవరి 5వ తారీఖున మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ కాబోతున్నాయి. దీనికి సంబంధించి అఫీషియల్ పోస్టర్స్ అనేది ఈరోజు వీళ్ళు తీసుకొచ్చారు. సో దీంట్లో వాచ్ R మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది 1.3 inches వరకు రౌండ్ డైల్తో వస్తుంది. AMOLED స్క్రీన్ విత్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా దీంట్లో ఉందంట. అండ్ ఇంకా రకరకాల స్పోర్ట్స్ ఫీచర్స్ కావచ్చు, మంచి బ్యాటరీ లైఫ్ కావచ్చు, ఇలాంటివి చాలా రకాల ఫీచర్స్తో ఈ వాచ్ అనేది రాబోతుంది. అండ్ దీంట్లో బడ్స్ జెడ్ ప్రో, ఇంతకుముందు బడ్స్ జెడ్ ఒకటి లాంచ్ అని ఉంటుంది. దీంట్లో ANC సపోర్ట్తో ప్రో వర్షన్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇది కూడా కొంచెం రీజనబుల్ ప్రైజింగ్లోనే వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ CEO లీజు నిన్న ఒక వీడియో షేర్ చేశారు వివో ప్లాట్ఫామ్లో. దీంట్లో ఆయన 12 సిరీస్కి సంబంధించిన బాక్స్ ఏదైతే ఉంటుందో, ప్యాకేజ్ ఉంటుంది కదా, దానికి అన్ని తాళాలు వేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారనమాట. దాని కాన్సెప్ట్ ఏంటంటే ప్రైవసీ మీద ఎక్కువగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఆల్రెడీ మనకి MIUI 13కి సంబంధించిన డీటెయిల్స్లో కూడా మనకి ప్రైవసీకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తామని చెప్పారు కదా, అది ప్లస్ ఎలాంటివి లీక్ అవ్వవు అని చెప్తున్నారు. ఆల్రెడీ ఆయన పట్టుకున్న బాక్సే MI12 బాక్స్. ఆ MI12కి సంబంధించిన 12 ప్రో రెండు కూడా అఫీషియల్ లీక్లు కూడా అయిపోయినాయి. ఆ డిజైన్ ఎలా ఉంటుందో కూడా లీక్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి ప్రైవసీ ఎలాంటివి లీక్లు అయితే జరగవని వీళ్ళు చెప్తున్నారు. అఫ్కోర్స్ వీళ్ళు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేది MIUIలో ప్రైవసీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయబోతున్నాడు. వీళ్ళకి క్లారిటీ అయితే ఇచ్చారు. అండ్ 12 అలాగే 12 ప్రో డిజైన్స్ సేమ్గా ఉంటాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న డిజైన్ ఏదైతే ఉందో అలాగే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ జనవరి 4వ తారీఖున కదా గ్లోబల్గా రియల్మీ G2 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. అండ్ దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్స్ ఏంటంటే రియల్మీ GT2లో మనకి స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ ఉంటుంది. అండ్ GT2 ప్రోలో మాత్రం స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ రెండిట్లో మనకి ఏదైతే ప్రో వేరియంట్ ఉందో, ప్రో వేరియంట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దీంట్లో మనకి 2K డిస్ప్లే ఉంటుంది, AMOLED స్క్రీన్ విత్ 120Hz రీఫ్రెష్ రేట్తో ఉంటుంది. ఈ 2K డిస్ప్లే LTPO డిస్ప్లే ఇక OnePlus ఫోన్స్లో కనిపిస్తూ ఉంటుంది కదా, సేమ్ టెక్నాలజీ డిస్ప్లేని దీంట్లో వీళ్ళు వాడబోతున్నారు. అండ్ GT2లో మాత్రం 888 5G ప్రాసెసర్ని వీళ్ళు
వాడబోతున్నారు. నెక్స్ట్ మనకి జియో నుంచి జియో ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ అని ఒక కొత్త దాన్ని తీసుకొచ్చింది. ఇది 2545 రూపీస్తో మీరు రీఛార్జ్ చేసుకుంటే జనరల్గా మీకు 336 డేస్ మాత్రమే ఉంటుంది. కానీ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కింద ఇప్పుడు మీరు రీఛార్జ్ చేసుకుంటే ఇంకొక 29 డేస్ ఎక్స్ట్రాగా ఇస్తారు. అంటే కంప్లీట్గా మీకు 365 డేస్ ఈ రీఛార్జ్ అనేది వర్తిస్తుందన్నమాట. దీంట్లో 1.5 GB పర్ డే ఉంటుంది, అన్లిమిటెడ్ కాల్స్, అలాగే అన్ని జియో బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో ఎవరైతే జియోలో ఇప్పుడు ఇయర్లీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటారో 1.5 GB డేటా కావాలి పర్ డే అనుకుంటారు, వాళ్ళకి ఇది ఒక మంచి ఆఫర్. ఒకసారి చెక్ చేయండి, ఇది మీకు ప్రజెంట్గా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మనకి BSNL నుంచి BSNLకి సంబంధించి ఒక కొత్త ప్లాన్ మాత్రం మైండ్ బ్లాస్టింగ్గా ఉంది. 599 అంటే 599 రూపాయలకి ఒక కిల్లర్ మీకు ప్లాన్ అయితే కనిపిస్తుంది. దీంట్లో 5 GB పర్ డే మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ నైట్ 12 to 6 ఏమో ఉంది కదా, 12 to 6 అనుకుంటా. సో దీంట్లో అన్లిమిటెడ్ డేటా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ అన్లిమిటెడ్ కాల్స్, రకరకాల ఫీచర్స్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డైలీ 100 SMS. కానీ 5 GB 5 GB డేటా పర్ డే అంటే ఇది ఖచ్చితంగా కిల్లర్ ఆఫర్ అని చెప్పాలి. కాకపోతే సిగ్నల్ ఎంతమందికి వస్తుంది, అలాగే డేటా ఎంతమంది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఒకవేళ మీ ఏరియాలో BSNL డేటా అనేది సాటిస్ఫాక్టరీగా ఉందనుకోండి, ఇది ఖచ్చితంగా కిల్లర్ ప్లాన్. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే BSNL లవర్స్ ఉన్నారో, అలాగే ఎవరైతే BSNL వాడుతున్నారో వాళ్ళకి డేటా బాగా ఉందో మీ ఏరియాలో సిగ్నల్ క్వాలిటీ అనేది, సో దెన్ ఇట్ విల్ బీ ఏ బిగ్గెస్ట్ డీల్ అనమాట. ఒక లుక్ అయితే వేసుకోండి. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో వెరీ సూన్ మన ఇండియాలో 2 ఇయర్ ఫోన్స్ తీసుకురాబోతుంది. ఒకటేమో ప్రీమియం క్వాలిటీ ఇయర్ ఫోన్స్, ఇది ఒప్పో ఎయిర్ 2 అనమాట. ఇక రెండోది M32 అని ఒక నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ కూడా తీసుకురాబోతున్నారు. మీకు గుర్తునే ఉంటుంది, ఒప్పో ఎన్కో M30 బాగా పాపులర్. సో దాని తర్వాత M32 అని ఒకటి రాబోతుంది. అండ్ ఒక ఎయిర్ 2 అని ఒక TWS బడ్స్ కూడా రాబోతుంది. ఇవి సూన్ మన ఇండియా లాంచ్ కాకపోతే వీటికి సంబంధించిన పోస్టర్లు అయితే ఆల్రెడీ లీక్ కూడా అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ మన ఇండియాలో జనవరి 6వ తారీఖున MI 11i హైపర్ ఛార్జ్ని లాంచ్ చేయబోతుంది. అంటే MI 11i సిరీస్ని లాంచ్ చేయబోతుంది. దీంట్లో 11i హైపర్ ఛార్జ్ 2 ఫోన్స్ ఉంటాయి. అండ్ దీంట్లో మనకి 11i హైపర్ ఛార్జ్ మాత్రం ఇప్పటికే ఆల్రెడీ ఒక మంచి హైప్ని క్రియేట్ చేసుకొని పెట్టుకుంది. ఎందుకంటే దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED స్క్రీన్, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 1200 నిట్స్తో AMOLED స్క్రీన్. సో ఖచ్చితంగా కిల్లర్ ఫీచర్స్ అనమాట. ఈ ఫీచర్స్తో మనకి ఈ ఫోను ఖచ్చితంగా నేను అనుకోవటం ఒక 27-28 వేలు బడ్జెట్లో ఉంటుందేమో అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగానే వీళ్ళు 25,000 కంటే తక్కువ బడ్జెట్లో దీన్ని తీసుకొస్తే మాత్రం కిల్లర్ డీల్ అవుద్ది. పోనీ ఈవెన్ ఆఫర్తో 25,000 అయినా నేను బ్లైండ్గా సజెస్ట్ చేస్తాను, బాగుంటుంది ఫోన్ అని చెప్పి. అండ్ 27-28 దాటిపోతే మాత్రం ఖచ్చితంగా ఒక ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. 25 ఏదైతే ఫిగర్ ఉందో దానికి అటు ఒక 1000 ఇటు ఒక 1000 అయితే ఎక్సలెంట్ డీల్ అయితే అవుతుంది. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే ఇందులో మనకి 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని బాక్స్లో ఇస్తారా లేదా, అదే పెద్ద క్వశ్చన్. ఇది జనవరి 6వ తారీఖు వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు గత 3-4 రోజుల నుంచి ఆ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని సపరేట్గా టీచ్ చేస్తున్నారు. సో ఇక్కడ కొంచెం డౌట్స్ అయితే వస్తున్నాయి. ఛార్జర్ బాక్స్లో ఇవ్వకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా మనం విచిత్రంగానే అనిపిస్తుంది. చూడాలి, మంచి ప్రైస్లో వస్తే మాత్రం నేను ఖచ్చితంగా కొంటాను, కొని మీకు అన్బాక్సింగ్ చేస్తాను. ఎలాగో మనకు వాళ్ళు పంపించారు కాబట్టి నేను మీకు కొని అన్బాక్సింగ్ అయితే చేస్తాను. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ 2022లో తీసుకురాబోతున్న ఐఫోన్ సిరీస్ ఏదైతే ఉంటుందో, అంటే iPhone 15 సిరీస్. ఈ iPhone 15 సిరీస్లో ఇక సిమ్ స్లాట్స్ అనేవి ఉండవు అనమాట. ఆల్రెడీ ఛార్జర్ తీసేశారు, ఇప్పుడు సిమ్ స్లాట్లు కూడా తీసేస్తున్నారు. ఇక ఫ్యూచర్ మొత్తం కూడా మీకు బటన్లెస్ ఫోన్సే ఫ్యూచర్లో చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక వాల్యూమ్ బటన్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్కి కెపాసిటివ్ ప్రెజర్ సెన్సార్స్ తీసుకొస్తారు. ఆల్రెడీ కొన్ని ఫోన్స్ ఉన్నట్టున్నాయి కదా, అలాగే ఇప్పుడు దీంట్లో ఏంటంటే స్లాట్లు తీసేస్తున్నారు. స్లాట్లు తీసేసి ఈ సిమ్ ద్వారానే మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు మనకి iPhone XS దగ్గర నుంచి అనుకుంటా కదా, అదే 10s లేదంటే XS, దాని దగ్గర నుంచి మనకి ఈ సిమ్ సపోర్ట్ అనేది తీసుకొచ్చారు. ఒక సిమ్కి మీరు ఈ సిమ్ పెట్టుకోవచ్చు, ఒకటేమో స్లాట్లో ఉంటుంది. కానీ ఇప్పుడు 2 సిమ్లు వాడాలనుకుంటే మాత్రం 2 ఈ సిమ్లు యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా, అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది చూడాలి. బట్ iPhone 15 సిరీస్లో మాత్రం మీకు సిమ్ స్లాట్ అనేది ఉండదని ఈరోజు మ్యాక్ రూమర్స్ చెప్పిన దాని ప్రకారం అయితే తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ దిలో మీకు ఒక కిల్లర్ యాప్ చెప్తాను. ఇది ఒక PDF క్రియేటర్. దీని ప్రైస్ ఎంతో తెలుసా, 1750 రూపాయలు ఉంది ఈ యాప్ ప్రైజు. రేటింగ్ 4.3 ఉంది. అలాగే డౌన్లోడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఇవాళ టెక్ న్యూస్ తెలిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటుగా కొంచెం లైక్స్ పెంచండి. మీరు లైక్సే చేయట్లేదు, మాకు కొంచెం ఎనర్జీ ఉత్సాహం లాంటివి ఏమొస్తాయి చెప్పండి. కొంచెం మీరు లైక్స్ పెంచాలి, అప్పుడే కొంచెం యాక్టివ్గా ఇంకా కొంచెం బెటర్గా చేయగలం. అండ్ సబ్స్క్రైబర్స్ దయచేసి ఛానల్ని ఇంప్రూవ్ చేయండి, ఇది మీ చేతిలో ఉన్న పని అనమాట. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్, బాయ్.